తల్లికి వందనం పథకం డబ్బులు తీసుకునేందుకు మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్కు ఉదయం నుంచే జనం పోటెత్తారు. రద్దీ కారణంగా 3 రోజుల నుంచి పోస్ట్ ఆఫీస్ దగ్గర పడిగాపులున్న డబ్బులను విత్డ్రా చేసుకోలేకపోతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు. వందనం డబ్బులు డ్రా చేసుకునేందుకు పబ్లిక్ ఏదైతే బ్యాంకులు అదేవిధంగా ప్రధాన పోస్ట్ ఆఫీసుల వద్ద కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. దగ్గర నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచే ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి డబ్బుల కోసం ఏదైతే క్యూలో నిలబడినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడే కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎప్పుడో పొద్దున 6 గంటలకు వచ్చినాం సార్ మా మిస్సెస్కి తీసుకొని. ఇక్కడ వేసిన డబ్బులు బాగానే ఉంది, అందరికి వేసినాడు. ఆయన ఒక్కరికి వేస్తే ఈయన 3 వేసినారు, 4 వేసినారు, బాగుంది. కానీ ఇది బ్యాంకులకి వేయాల్సింది, అకౌంట్లో వేయాల్సింది. కానీ ఇది పాపం వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది ఆడోళ్ళకి. ఏం సార్, ఇదే ప్రాబ్లం ఉంది సార్. పాపం అసలు ఇది లేదు, మెయింటెనెన్స్ అనేది కొంచెం బాగలేదు సార్. అంతే నిన్న వచ్చినాం, మొన్న వచ్చిపోయినా నిన్న వచ్చినాము, మొన్న వచ్చినాం, ఈ రోజు వచ్చినా కూడా ఇంతవరకు మాకు డబ్బులు రాకుండా ఒక లైన్ అనేది లేదు. అందరూ దొబ్బుతున్నారు. 6 గంటలకు వచ్చినాం, మళ్ళీ ఇంతవరకు మాకు ఇవ్వకుంటే ఎట్లా? 10కి తెడిచినారు వాళ్ళు. 10కి తెడిస్తే తిండి తిప్పలు మానుకొని వచ్చినాం. మళ్ళీ మా పిల్లల్ని చూసుకోవాలా, ఇంటికి పోయి దీనికోసమే ఉంటే ఎట్లా? ఇక్కడ నిలబడితే ఆడపోతున్నాం. మాకు అకౌంట్లు లేసాక సార్, ఇంతకుముందు అకౌంట్లో బాగా అకౌంట్ పెట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. నువ్వలే నీళ్ళే పొద్దున 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు ఏదో చేయండి సార్. సో మొత్తం మీద మనం చూడవచ్చు, చాలా హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర చాలా రద్దీగా ఉంది. క్యూ లైన్లలో కూడా కిటకిటలాడుతుండడంతో ఏదైతే రద్దీని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కూడా ఏదైతే షట్టర్ను సగం వరకు క్లోజ్ చేసి కేవలం ఒక 10 మందిని మాత్రమే లోపలికి పంపించి తర్వాత అక్కడ 10 మందికి డబ్బులు ఇచ్చిన తర్వాత మరో 10 మందిని కూడా పంపిస్తున్నారు. షట్టర్ సగం వరకు తెరిచిండడంతో షట్టర్ నుంచి లోపలికి హెడ్ పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళేందుకు కూడా పబ్లిక్, మహిళలు పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. 2 రోజుల నుంచి కూడా డబ్బుల కోసం తిరుగుతున్నాము. అయితే ఇక్కడ పోస్ట్ ఆఫీసు సిబ్బంది కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అని కూడా ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ నగదు జమ అయిన వాళ్ళలో తల్లుల ఖాతాల్లో డబ్బులు పడడంతో చాలామంది మహిళలు కూడా 2-3 రోజుల నుంచి కూడా కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా ఉదయం 6 గంటలకే వచ్చి సాయంత్రం వరకు కూడా ఏదైతే గంటల తరబడి నిరీక్షించినప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలామంది కూడా కొంతమంది తీసుకుపోతున్నారు. మరికొంతమంది ఈ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది వెనక్కి పోయి మళ్ళీ ఈరోజు వచ్చారు. అకౌంట్లో ఏదైతే జమ అయినటువంటి డబ్బులను తీసుకునేందుకు కూడా పడరాని పాటలు పడుతున్నామని కూడా ఏదైతే విద్యార్థుల తల్లులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.